పోయిన వారం మనం చదువుకున్నారని చెప్తారా? వాట్ డిడ్ వీ అండర్స్టాండ్ లాస్ట్ వీక్? స్మాల్ రీక్యాప్. సెట్ యువర్ ఐజ్ ఆన్ రైచియస్నెస్ అని చెప్పాను. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్. సేయింగ్ బై టు మీ, ఇట్ ఈస్ ద గేట్వే. నేను చెప్పాను రేపు పొద్దున్న నేను చర్చికి వెళ్ళాలి, నేను ఇప్పుడు వెళ్ళాలి అంటే ఓకే అయితే నీతో నువ్వు వెళ్ళిపో, రేపు మాట్లాడుతావు, నాకు తెలియదు ఇప్పుడు ఏమవుతుందో. సో దట్ ఈస్ ద గేట్వే. ఇట్ ఈస్ ద గేట్వే ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్. మీకు ఇంకోటి చెప్తాను, ఐ ఆల్వేస్ టెల్ దిస్. ఫస్ట్ ఇయర్ కాలేజ్లో అందరు జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్ కాలేజ్లో అందరు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎవరు పాపం ఎవరు ముక్కు మొహం ఏం తెలియదు వాళ్ళకి. కరెక్ట్గా ఒక 2 నెలలకి స్మోకర్స్ అందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు, డ్రింకర్స్ అందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు, సినిమాలు నచ్చిన వాళ్ళు అందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు, యాబ్సెంటీస్ అందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు, చదువు వచ్చిన వాళ్ళు అందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు. వై? బికాజ్ దే నో దట్ దిస్ ఈజ్ వేర్ ఐ బిలాంగ్. ఇది నా బిలాంగింగ్, దిస్ ఈజ్ మై కమ్యూనిటీ. సో రైచియస్నెస్ ఈజ్ ద గేట్వే బ్లెస్సింగ్. దేవుడు ఏమంటాడంటే సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్, ఆయన నీతిని. సో రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం మళ్ళీ వెళ్దాం ఒకసారి, 2వ వచనము. అండ్ నేను ఏమేమి చెప్పాను లాస్ట్ వీక్ అంటే, ఆశీర్వాదన పొందుకోవాలి అంటే ఫస్ట్ మనం నీతి పొందుకోవాలి. ఇఫ్ వీ హ్యావ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ వీ నీడ్ టు గెట్ రైచియస్నెస్. మనకి ఏ విధమైన బ్లెస్సింగ్ కావాలన్నా కూడా మనకి నీతి అన్నది కావాలి. ఇది దేవుడిచ్చే నీతి. ఓకే, వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో ఈ నీతి అన్నది ఒక బహుమానము. సో ఏ విధమైన ఆశీర్వాదము కావాలి అన్నా కూడా యు హ్యావ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ బహుమానాన్ని పొందుకోవాలా. సో పౌల్ ఏమంటాడంటే గివ్ యువర్ సెల్ఫ్ టు అ డాక్ట్రిన్ అంటాడు, గివ్ యువర్ సెల్ఫ్స్ టు ద అపాస్టల్స్ టీచింగ్ అని అంటాడు. గివ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు నీ శరీరాన్ని దేవుని యొక్క నీతికి అప్పగించుకో అని చెప్తాడు. ప్రెజెంట్ యువర్ మెంబర్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద ఒబీడియన్స్ ఆఫ్ రైచియస్నెస్. పాల్ చెప్తాడు ఇట్లాగా, నీ శరీరాన్ని, నీ అవయవాలని మెంబర్స్ ఆఫ్ ద బాడీ అని రాస్తుంటుంది. సబ్మిట్ ఇట్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో నువ్వు నిన్ను నీతికి అప్పగించుకున్నప్పుడు, వెన్ యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టు రైచియస్నెస్, నౌ గాడ్ హ్యాస్ పుట్ యూ ఇన్ అ పొజిషన్ ఆఫ్ బ్లెస్సింగ్. నీతిలో మనము మనల్ని నిలకడగా ఉండినప్పుడు, వెన్ వీ స్టాండ్ ఇన్ రైచియస్నెస్ వీ పొజిషన్ అవర్ సెల్ఫ్ టు బ్లెస్సింగ్. ఓకే, నౌ రోమన్స్ చాప్టర్ 5 verse 2. ఓకే, త్రూ whom we have access by faith in Christ Jesus into this grace in which we stand and we rejoice in hope of the glory of God. చదువుతారా అక్క 2వ వచనము? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిలిచి ఉండడము, యు హ్యావ్ టు స్టాండ్ ఇన్ దిస్ గ్రేస్. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మీరందరూ పిలువబడ్డారు. దేనికోసం పిలువబడ్డారు అంటే దాన్ని పొందుకోవడానికి, టు రిసీవ్ సంథింగ్. సో ఒకవేళ దేవుడు నన్ను ఒక పిలుపుకి పిలిచినప్పుడు హీఈస్ నెవర్ గోయింగ్ టు revoke that blessing, for the gift and the calling of God is irrevocable. I have seen so many people, చాలా మంది ఒక పిలుపులోకి ప్రవేశించి ఆ పిలుపుకి కావాల్సిన పోరాటము వారి దగ్గర లేక, ఓకే, people have been called to many things but because they don't have the fight, వారికి ఆ నిలిచి ఉండుట యొక్క శక్తి లేక వారు ఏం చేస్తారంటే దాన్ని వదిలేసుకుంటారు. నువ్వు నీ పిలుపుని వదిలేసుకున్నంత మాత్రాన నీ మీద పిలుపు లేదని లేదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ కాలింగ్ డజంట్ మీన్ యూ డోంట్ హ్యావ్ కాలింగ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఫన్నీ. లెటర్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ లెటర్స్. సో మా మమ్మీకి ఏమైనా లెటర్ వచ్చిందనుకో, షీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది నాకు నోటీస్ వస్తుంది. మా డాడీకి ఎవరైనా, మా డాడీ వాళ్ళ బాస్ ఫోన్ చేసేవారు అనుకో, అప్పట్లో మా డాడీ ఇంట్లో నుంచొని మా అందరినీ మాట్లాడొద్దని చెప్పి మా డాడీ ఫోన్ గట్టిగా మాట్లాడేవాడు.
నేను అనేవాడిని, ఏం డాడీ వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు ఆయన గట్టిగా మాట్లాడినంత వినపడదు డాడీ. మా డాడీ అంటాడు, ఆగు, యూ డోంట్ నో హీస్ మై బాస్, యూ డోంట్ నో, నీకు ఇంకా అర్థం కాదు అంటాడు. దిల్ స్టాప్ ఎవ్రీబడి. బట్ వెన్ గాడ్ గివ్స్ యూ అ లెటర్, వెన్ ద లార్డ్ సెండ్స్ యూ అ లెటర్, హీ సేస్ ఓకే శరత్, దిస్ ఈజ్ యువర్ కాలింగ్. లేదంటే మోషే, ఇదిగో ఇది నీ పిలుపు. నువ్వు దాన్ని పట్టించుకోకపోయినా, మనం చనిపోయి దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్తే ఆయన ఆ పిలుపుని పట్టుకొని నేను అడుగుతాడు, శరత్ దిస్ ఈజ్ యువర్ కాలింగ్, వాట్ డిడ్ యూ డూ? ఓకే శరత్ దిస్ ఈజ్ యువర్ కాలింగ్, వాట్ డిడ్ యూ డూ? దిస్ ఈజ్ యువర్ కాలింగ్. నీ పిలుపుని నువ్వు పట్టించుకోకపోతే ఆ పిలుపు గాయమైనట్టు కాదు, నువ్వు పట్టించుకోలేనట్టు. వీఆర్ కాల్డ్ టు స్టాండ్, ఫర్ ద గిఫ్ట్స్ అండ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. ఒప్పుకుంటివి. యూ హ్యావ్ బీన్ కాల్డ్. నేను పిలువబడి తిని, మీరు పిలువబడిరి. యూ హ్యావ్ బీన్ కాల్డ్. ఇప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనానికి వెళ్దాం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఐ వాంట్ సీ మచ్ మోర్ దోస్ హూ రిసీవ్ ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్ and the gift of righteousness will reign in life through the one Christ Jesus. రెయిన్ అన్నదానికి మాట ఏంటంటే రాజులాగా అవ్వడం అంట. రెయిన్ అన్నదానికి ఏలుటకై, వాట్ ఎవర్ ఇన్ తెలుగు, ఏలడము. ఇట్ మీన్స్ టు బీ లైక్ కింగ్. సో ఈ నీతి అన్న బహుమానాన్ని నేను పొందుకున్నట్లయితే ఐఎమ్ కాల్డ్ నౌ. ఇప్పుడు నేను దేనికి పిలువబడ్డాను అంటే టు రెయిన్ ఇన్ లైఫ్. నేను దేనికి పిలువబడ్డానంటే నా జీవితంలో నేను రెయిన్ అవ్వడానికి, టు రెయిన్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐ హ్యావ్ బీన్ కాల్డ్ టు రెయిన్ ఇన్ మై లైఫ్. అందుకే తిమోతి అంటున్నాడు, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటము పోరాడి తర్వాత లే హోల్డ్ ఆన్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవంని చేపట్టడము. ఇట్ ఈస్ అప్ టు మీ టు డిసైడ్ నేను నా జీవితంలో ఏ లెవెల్ వరకు నేను రెయిన్ అవ్వగలుగుతాను. నా జీవితంలో నేను ఏ లెవెల్ వరకు నేను రెయిన్ అవ్వగలుగుతాను, ఏ లెవెల్ వరకు నేను యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు బాగా కళలు వచ్చేటివి. ఇప్పుడు అసలు నాకు కళలు రావు, నిద్రపోతే ఏమైందో తెలియదు నాకు. బట్ వెన్ ఐ వాజ్ అ స్మాల్ బాయ్ ఐ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్. ప్రతిరోజు ఒక విచిత్రమైన కళ వచ్చేది. ఆ కళల్లో నాకు ఏంటంటే నేను ఇట్లా వాక్యం చెప్తున్నట్టు కళలు వచ్చేటివి నాకు. కానీ నాకు పెద్ద వాక్యం చెప్పడం ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ పెనియల్ చర్చ్లో శరత్ అన్న పేరు తెలియదు ఎవరికి, చాలామందికి, చాలా సంవత్సరాలు. ఒకసారి ఒక ఆమె వచ్చి మా డాడీని, ఏంటి మీ కొడుకేడి అని అడిగింది. మా డాడీ ఇదిగో నన్ను పిలిచాడు. ఈయన కాదు కదా మీ కొడుకు, వేరే అబ్బాయి కదా అని సన్నీని అడిగింది ఆమె. నన్ను చాలా సంవత్సరాలు ఓఎంలో సన్నీ అని పెట్టి పేరు పిలిచారు. వాళ్ళకి నా పేరు కూడా తెలియదు, శరత్ అని. నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నేను పాస్టర్ ఎప్పటి వరకు అంటే నా కళ్ళలో వరకు అంతే. సో నాకు ఇంట్రెస్ట్ దేని మీద, వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్? మై ఇంట్రెస్ట్ ఇస్ ఇన్ సో మెనీ అదర్ థింగ్స్. మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇస్ టు మేక్ మనీ. నా ఫస్ట్ నేను నిజంగా దేవుడికి చెప్పా, లార్డ్ ఐ వాంట్ టు మేక్ మనీ. సో డిగ్రీలో ఫస్ట్ ఇయర్కి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కాల్ సెంటర్ జాయిన్ అవుతావా, అమెజాన్కి వెళ్ళాలి అంటే ఓకే లెట్ మీ జాయిన్. నేను జాయిన్ అయ్యాను. మా ఇంటి పైన కిరణ్ మానకుండా ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పాను, ఇదిగో బాబు నాకు నీ క్రెడిట్ కార్డ్, మా డాడీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అన్నాను. ఆయన నాకు అప్పట్లో ఎప్పుడు ఇది 2014 తెలియదు నాకు, 2014లో 30,000 గీకడానికి నాకు క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. మా డాడీ ఆయనని పిలిచాడు. ఆయనని పిలిచి, బాబు ఈడు నీకు 30,000 ఇవ్వకపోతే నా దగ్గర రాకు, ఇది నీకు వాడికి ఉన్న సంబంధం, నా దగ్గర. నేను మొత్తానికి ఆయనకి ఎట్లా కట్లా చేసి ఆ 30,000 ఈఎంఐ కట్టాను. మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ టు మేక్ మనీ. ఐ వాంటెడ్ టు రెయిన్ ఇన్ లైఫ్. ఇన్ అదర్ వర్డ్స్, నాకేంటంటే ఓకే బాగా కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత
ఓకే డాడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా. ఓకే 2016లో సింగపూర్ వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాల, మా డాడీ ఏమో నెల్లూరుకి విజయవాడకి తీసుకెళ్ళేవాడు. ఈ నెల్లూరు విజయవాడ తప్ప నాకు ఇంకేం తెలియదు. అఫ్ కోర్స్ చాలా వరకు తీసుకెళ్ళే వి వెంట్ సౌత్ ఇండియా చాలా తిరిగాం. బట్ రమేష్ అంకుల్ కూడా ఉన్నారు ఇక్కడ, ఎక్కడో చూసా. వి వెంట్ ఊటీ అండ్ ఆల్. కానీ నాకు నెల్లూరు విజయవాడ తప్ప ఇంకేం తెలియదు. ఐ ఫర్గాట్. సో ఐ సెడ్ డాడీ ఐ వాంట్ గో అబ్రాడ్. మా డాడీ అన్నాడు ఓకే లెట్స్ గో అబ్రాడ్. నాకు ఫ్లైట్స్ బుక్ చేసాడు, అన్నీ చేసాడు. ఐ వెంట్ 2016. ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఇంకా సేవలో లేదు, ఏం లేదు. ఐ వాంట్ టు రెయిన్ ఇన్ లైఫ్. రెయిన్ ఇన్ లైఫ్ అంటే నాకు డబ్బులు సంపాదించాలని. ఐ వాంట్ టు మేక్ మనీ. సో మళ్ళీ డిగ్రీ 3rd ఇయర్లో మళ్ళీ పని చేశా. నేను కొనుక్కున్న మంచి ఫోన్ ఈఎంఐతో. ఫస్ట్ జాబ్కి వెళ్ళే ఫస్ట్ డే నాకు యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయితే నా హెల్మెట్కి ఏం కాలేదు, నా బైక్కి ఏం కాలేదు, నా బాడీకి ఏం కాలేదు, నా ఫోన్ మాత్రం పోయింది. ఇదేంట్రా బాబు, ఇంత కష్టపడి ఫోన్ కొనుక్కుంటే ఫోన్ మాత్రం పోయింది అనుకున్నా. సరే మళ్ళీ 2వ సంవత్సరం సేమ్ గోల్, ఫోన్ కొనుక్కుందాం అనుకున్నా. కానీ అప్పుడు ఏమైందంటే నా దగ్గర ఫోన్ లేకపోయేటప్పటికి నాకు క్యాబ్లో ఇక్కడి నుంచి ఆ గచ్చిబౌలి వెళ్ళడానికి బాగా బోర్ కొట్టేసేది. ఏం చేద్దామంటే పుస్తకాలు చదివేవాడిని. నా లైఫ్లో ఫస్ట్ టైం పుస్తకం ఓపెన్ చేసి చదువుతున్నా, అదర్ దెన్ టెక్స్ట్ బుక్. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే దెర్ ఇస్ అ కాల్ ఇన్ మై లైఫ్. నాకు అప్పుడు నా చిన్నప్పుడు నా కళలన్నీ గుర్తొచ్చేసాయి. ఐ రిమెంబర్ ఆల్ దిస్ థింగ్. నేను దేవుడికి చెప్పా, ప్రవ్వా బట్ ఐ వాంట్ టు రెయిన్ ఇన్ లైఫ్. ఐ వాంట్ టు బీ రిచ్. నాకు బీదవాడిగా ఉండాలని లేదు. ఎందుకు, మా డాడీ దగ్గర వచ్చిన 300 పాస్టర్స్ 400 పాస్టర్స్ ఓఎంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయినప్పుడల్లా నేను వెళ్ళి మా డాడీ డోర్ కొట్టిన డోర్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక బాధ చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ బాధ విండే అసలు తట్టుకోలేం మనం వాళ్ళ బాధలు. ఐ డోంట్ వాంట్ బీ పాస్టర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాస్టర్ అయితే జీన్స్ వేసుకోకూడదు అనుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు జీన్స్ వేసుకునే వాళ్ళు కాదు వాళ్ళందరూ. నాకేమో ఇట్లా ప్యాంట్, వైట్ ప్యాంట్ ఇష్టం లేదు అప్పుడు అస్సలు. నాకు ఐ డోంట్ వాంట్ బీ పాస్టర్. కానీ ఆ పుస్తకం నేను క్యాబ్లో చదివినప్పుడు ఐ అండర్స్టూడ్ దేవుని యొక్క నీతి. దేవుడు నాతో మాట్లాడిన మొట్టమొదటిగా సిద్ధాంతం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ద ఫస్ట్ డాక్ట్రిన్ దట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ దట్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ల్యాక్డ్ ఇన్ ఎనీ గుడ్ థింగ్. ప్రవ్వా నాకు డబ్బులు ఇష్టం అని చెప్పాను. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. ఐ సెడ్ లార్డ్ ఐ వాంట్ టు మేక్ మనీ. నేను వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ సే, ద మనీ విల్ కమ్. నాకు అసలు నేను ఎప్పటికీ నా లైఫ్లో కలవని వారు నాకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేవారు. నేను ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలవకుండానే ద లార్డ్ యూస్ టు పే మీ. నేను మీకు చెప్పాను కదా, అనిల్ అనే ఒక అబ్బాయిని హైర్ చేసుకున్నాను. నేను చెప్పాను వాడికి, నాకు తెలియదు నీకు జీతం ఎక్కడి నుంచి ఇస్తాను, కానీ సంవత్సరం రోజులు రా, నీకు సంవత్సరం రోజులు జీతం ఇస్తాను నేను అని చెప్పాను. పాప మా అబ్బాయి వచ్చాడు కర్ణాటక నుంచి ఇక్కడ పీజీ తీసుకొని రెంట్కుండి, అన్న నీ దగ్గరికి పనికి వస్తా అని చెప్పాడు. 4 రోజులు అయిపోయింది. నాకు తెలియదు అబ్బాయికి నేను జీతం ఎక్కడి నుంచి ఇస్తాను, బట్ ఐ నో ఐ విల్ గివ్ హిమ్. దెన్ సమ్ గర్ల్ కాల్డ్ మీ. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. షీ సెడ్ ఐఎమ్ వాచింగ్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ. నేను నీకు ఒక ఆఫరింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆయనకి సంవత్సరానికి తగ్గ జీతాన్ని నాకు కానుక ఇచ్చేసిందామా. షీ గేవ్ మీ ద ఆఫరింగ్ దట్ విల్ పే అనిల్స్ 1 year salary. దిస్ ఈజ్ రెయినింగ్ ఇన్ లైఫ్. షీ కాల్డ్ మీ, షీ గేవ్ మీ. దేవుని యొక్క పిలుపు, మనం పోరాడాలి. వీ హ్యావ్ టు ఫైట్. మనము దాంట్లో నిలబడాలి. వీ హ్యావ్ టు స్టాండ్. Can we go to Proverbs chapter 24 verse 16? Proverbs chapter 24 verse 16. The righteous man falls 7 times, but he will rise again. There is a translation. చదవండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచెను. నీతిమంతుడు 7 మార్లు పడినను. రిమెంబర్, ఇట్ ఈస్ నీతిమంతుడు. అసలు నీతిమంతుడు ఎందుకు పడాలా? Why should a righteous man fall? నేనేమనుకుంటాను తెలుసా? రైచియస్ మ్యాన్ ఫాల్స్ బికాస్ హీఈస్ వర్దీ ఆఫ్ ద ఫైట్. ఆయన మంచి పోరాడి గల్ల శక్తి ఆయనకుంది కాబట్టి ఆయన 7 సార్లు పడడానికి ఆయన శక్తి కలిగిన వాడు. హీఈస్ అ మ్యాన్ హూ హ్యాస్ స్ట్రెంగ్త్ టు ఫాల్ డౌన్ 7 times. కొంతమంది ఒక్కసారి పడిపోయిన వెంటనే వాళ్ళ పిలుపుని మర్చిపోతారు.
వారు ఆ మంచి పోరాటాన్ని మర్చిపోతారు. ఆ నిలిచి ఉండుడి అన్న వాక్యాన్ని మర్చిపోతారు. దే విల్ లీవ్ దేర్ కాలింగ్. వారి యొక్క పిలుపుని వారు వదిలేస్తారు. వారి యొక్క దే విల్ లీవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్స్. దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్. మీకు ఒకటి తెలుసా? ద గ్రేటెస్ట్ విక్టరీ దట్ యూ విల్ ఎవర్ హ్యావ్ ఈజ్ స్టాండింగ్. మీ జీవితంలో కలిగిన అతిపెద్ద విజయం ఏంటంటే నిలిచి ఉండడము. టు స్టాండ్, నిలిచి ఉండడము. సాతాను నిన్ను ఎన్నిసార్లు తొక్కి వేయడానికి ట్రై చేసిన నిలిచి ఉండగలిగే శక్తి కలిగి ఉండడం. టు హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు స్టాండ్. సో ద రైచియస్ మ్యాన్ మే ఫాల్ డౌన్ 7 times, బట్ దెన్ హీ రైజెస్ అగైన్. అతడు తిరిగి లేచెను. కెన్ వి గో టు 2 Corinthians chapter 2 verse 14? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Now thanks be to God who always leads us to triumph. The Lord is always leading you to triumph. ఒక పాస్టర్ వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ అన్నమాట. ఆయన ఎవ్రీ సండే వచ్చి చెప్పేవాడు, నాకు తెలుసు దేవుడు మా భార్యని స్వస్థపరుస్తాడు అని చెప్పేవాడు. మళ్ళీ మరుసటి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్పేవాడు, ఐఎమ్ ష్యూర్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు హీల్ మై వైఫ్ అని చెప్పేవాడు. కానీ వాళ్ళ ఆవిడని చూస్తే తను ఎవ్రీ వీక్ ఫర్ ఐ థింక్ 3 or 4 years, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు తను సన్నగా అవుతా వస్తూ ఉంది, తను జుట్టు రాలిపోతా వస్తూ ఉంది. కానీ రోజు ఈ పాస్టర్ వచ్చి ఏం చెప్పేవాడు అంటే, ఐ నో దట్ మై వైఫ్ ఈస్ గోయింగ్ టు బి హీల్డ్. ఐ నో మై వైఫ్ ఈస్ గోయింగ్ టు బి హీల్డ్. ఆయన ప్రతి వారము ఆదివారం పక్క సండే చెప్పేవాడు. సండే వాక్యంలో మళ్ళీ ఉత్సాహంతో చెప్పేవాడు. మనకెవరికి తెలియదు వాళ్ళ భార్య ఇంత భయంకరమైన పోరాటము, షీఈస్ ఫైటింగ్ క్యాన్సర్, వీ డోంట్ నో. ప్రతి వారము హీ వుడ్ ప్రీచ్ లైక్ ఎనీథింగ్. కానీ అక్కడ ఫ్రంట్ సీట్లో స్టార్టింగ్లో బాగా వీక్గా వచ్చింది, తర్వాత క్రచెస్, తర్వాత వీల్ చైర్లో వచ్చింది, తర్వాత కొన్ని సండేస్ ఇంకా రాలేదు తను. పలానా ఒక రోజు ఆ పాస్టర్ ఏం పెట్టాడంటే ఇన్స్టాగ్రామ్లో, మై వైఫ్ టుడే హ్యాస్ రిసీవ్డ్ హర్ కంప్లీట్ హీలింగ్ అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఇంకంతే పెట్టాడు, దానికి మించి ఏం పెట్టలా. హీ సెడ్ టుడే మై వైఫ్ హ్యాస్ రిసీవ్డ్ కంప్లీట్ హీలింగ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ప్రేయింగ్. ఒక్కసారికి ఆన్లైన్లో అందరికి అర్థం కాలే ఏమైంది ఈయన భార్యకి అని. నిజంగానే స్వస్థత పడిందా అని. యాక్చువల్లీ ఆ రోజు ఆయన భార్య చనిపోయింది. దట్ డే హిజ్ వైఫ్ డైడ్. ఆయన ఏమంటున్నాడంటే, నా విజయాన్ని సాతాను దోచుకోలేడు. ఆమె ఇక్కడ చనిపోవచ్చు, బట్ షీఈస్ హీల్డ్ ఇన్ హెవెన్. షీ మే హ్యావ్ డైడ్ హియర్, బట్ షీఈస్ హీల్డ్ ఇన్ హెవెన్. థ్యాంక్స్ బీ టు గాడ్ హూ ఆల్వేస్ లీడ్స్ అస్ టు ట్రయంఫ్. థ్యాంక్స్ బీ టు గాడ్ హూ ఆల్వేస్ లీడ్స్ అస్ టు ట్రయంఫ్. క్రైస్తవుడు అన్నవాడు ధైర్యము కలిగి, హీ క్యాన్, ఐఎమ్ నాట్ ష్యూర్, ఈ కృపయందు నిలిచి, ఐ స్టాండ్ ఇన్ దిస్ గ్రేస్. దేవుని యొక్క మహిమని గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? మహిమ అంటే ఏంటో తెలుసా? గ్రీక్లో మహిమ అంటే అభిప్రాయము అంట. గ్రీక్లో మహిమ అన్న దానికి అర్థము అభిప్రాయము, ఒపీనియన్, టు అప్రూవ్. ఒకవేళ దేవుడు దేనన్నా చూసి దీన్ని అప్రూవ్ చేస్తాడంటే దాంట్లో ఆ మహిమ ఉందంట. ఒకవేళ దేవుడు దేనన్నా చూసి ఓకే ఐ అప్రూవ్ ఆఫ్ దిస్ అన్నాడంటే దాంట్లో మహిమ ఉన్నట్లంట. దేవుడి యొక్క ఒపీనియన్స్ ఆర్ గ్లోరియస్. సో కుష్టి రోగ గలవాడు వచ్చి దేవుడిని అడుగుతాడు, హీల్ సే జీసస్ ఆర్ యు విల్లింగ్ టు హీల్ మీ? ఆయన అంటాడు ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు హీల్ యూ. హీ రిసీవ్స్ ద గ్లోరీ. హీల్ సే ఆర్ యు విల్లింగ్ టు హీల్ మీ? ఆయన అంటాడు ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు హీల్ మీ, నాకు ఇష్టమే అని అంటాడు. నాకు ఇష్టమే అన్న తర్వాత హీ విల్ రిసీవ్ ద గ్లోరీ. ఆయన స్కిన్ అంట బేబీ స్కిన్ లాగా ఇద్దంట. వాట్ ఈస్ గాడ్ అప్రూవింగ్ ఇన్ యువర్ లైఫ్? మీరు చూడండి, దేవుని యొక్క మహిమ దేంట్లో ఉంది మీ జీవితంలో? ఒకవేళ దేవుని యొక్క మహిమ ఈ పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనారోగ్యంగా ఉంది, దాంట్లో దేవుని మహిమ లేదు. వేర్ ఇస్ గ్లోరీ ఇన్ హీలింగ్? సో మీరు దేని మీద అతిశయపడతారంటే, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను,
నా జీవితంలో నేను స్వస్థత పొందుతాను. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నా జీవితంలో నేను సంపూర్ణత పొందుతాను. ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, నా జీవితంలో ఐ విల్ గో టు ట్రయంఫ్. దిస్ ఈజ్ మై హోప్. జాన్ చాప్టర్ 16 వర్స్ 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఓకే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి నేను లోకమును. ఐ లవ్ దిస్ వర్స్. దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకెన్ టు యూ దట్ ఇన్ మీ యూ మే హ్యావ్ పీస్. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. ఎవ్రీబడి స్టాప్స్ హియర్. కష్టాలు అన్నది అందరికీ వస్తాయండి, కష్టాలు అన్నవి అందరు పడాలండి, బాధలు అన్నవి అందరూ భరించాలండి. నా చర్చ్లో లాస్ట్ సండే 10 మంది వచ్చారు. ఇన్ మై లాస్ట్ సండే సర్వీస్ ఐ హ్యాడ్ 10 people come. 10. దాంట్లో 4 మేమే. అంటే 6 మంది వచ్చారు లాస్ట్ సండే. 6 వచ్చారు. 6 వస్తే నేను చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభా, నేను 7 సంవత్సరాల నుంచి చర్చ్ నడిపిస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ చర్చ్ ఫర్ 7 years. వేర్ ఆర్ ద పీపుల్? నాకు నిజంగా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? యోసేపు చెప్తాడంట, నేను బ్రతికి ఉన్నానని మా నాన్నకి చెప్పండి పోండి అని చెప్తాడంట. బ్రదర్స్కి చెప్తే, అన్నలకి చెప్తే, వీళ్ళ అన్నలు అంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తారంట, జేకబ్ యువర్ సన్ జోసెఫ్ ఇస్ అలైవ్. యాకోబు నమ్మడు. ఆయన నమ్మడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయనకి దేర్ ఇస్ నో హోప్. ఇన్ని సంవత్సరాలు యోసేపు కనపడకుండా, ఇన్ని సంవత్సరాలు చిన్నపిల్లవాడు, ఆయన షర్టుని నేను చూసా, మొత్తం రక్తం పడిపోయి ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు బ్రతుకున్నాడంటే నేను నమ్మలేను అని అంటాడు. అంతలోపు యోసేపు పంపించిన 10 wagons వస్తాయి యాకూబ్ దగ్గరికి. జోసెఫ్ విల్ సెండ్ 10 పెద్ద పెద్ద బోగీస్ పంపిస్తాడు. ఇవన్నీ మా నాన్న గిఫ్ట్గా తీసుకెళ్ళండి రా బాబు అని. మీకు తెలుసా, ఐ హ్యావ్ నెవర్ టేకెన్ అ సింగిల్ లోన్ టు పే మై చర్చ్ బిల్. నా చర్చ్ బిల్ కట్టడానికి నేను ఎప్పుడూ ఎవరి దగ్గర ₹1 లోన్ తీసుకోవాలా. నాకు దేవుడు ఆ మాటను గుర్తు చేసి చెప్పాడు, శరత్, మేబీ పీపుల్ ఆర్ నాట్ దేర్ బట్ ఐఎమ్ దేర్ విత్ యూ. నేను ఇంకా ఆగిపోయాను, నేను చెప్పలే ఇంకా దేవుడికి ఏమి. ఐ డిడ్ నాట్ ఫీల్ సాడ్ ఎనీమోర్. నాకు ఇంకా బాధ వేయడం ఆగిపోయింది. ఫర్ థ్యాంక్స్ బీ టు గాడ్, హీ ఆల్వేస్ లీడ్స్ అస్ టు ట్రయంఫ్. ప్రతి వారం ఈ రత్నాకర్ వస్తాడు నా దగ్గరికి, లడ్డు వస్తాడు, అన్న ఒక 2,000 ఖర్చు అయిందన్న, ఇది డబ్బులు పంపి అన్న అంటాడు. నా దగ్గర 2,000 ఎట్లా పంపించాలి వీడికని ఆలోచిస్తాను. సరే 2,000 నేను మీకు చెప్తున్నాను, ఆనెస్ట్లీ ఐమ్ టెల్లింగ్ యూ, కొన్నిసార్లు నా గూగుల్ పేలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా నేను చూడను తెలుసా. ఫస్ట్ ట్రై చేస్తా, ఒక 2,000 వెళ్తుందా, ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా ట్రై చేస్తా, సౌండ్ వస్తుందా లేదా చూస్తా. సడన్గా టిక్ వస్తుంది, ఓకే వెళ్ళిపోయింది, అంతే, ఇంకా అయిపోయింది, నా ఫోన్ పక్కన పెట్టేస్తా. మళ్ళీ వాడు ఫోన్ చేస్తా, అన్న కమ్యూనియన్ అయిపోయిందన్న ఈ వారానికి, సడన్గా కమ్యూనియన్ కావాలన్న అంటాడు. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం, ఓకే లెట్స్ ట్రై, టట్ అని కొడతా, వెళ్ళిపోయింది, ఓకే అయిపోయింది, ఈరోజు కమ్యూనియన్ వచ్చింది. నా కార్యం అసలుకి పాపం అది మైలేజ్ చేయడానికి కష్టపడిద్ది, అది 10 ఇస్తే గొప్ప. అది దీనికి ఇట్లా ఇక్కడ నుంచి తీసి ఎస్పీజీ గ్రాండ్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఎంటీ ట్యాంక్ అయిపోయింది. పెట్రోల్ బంక్కి వెళ్తా, ప్రభా నా నంబర్ కొడతా, అక్కడ యూపీఐ పాస్ అయ్యాడు. ఇప్పుడు వరకు నా ఫోన్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని అయితే రాదు తెలుసా. ఇట్ నెవర్ కమ్స్, సమ్హౌ ఇట్ ఆల్వేస్ గోస్ త్రూ, somehow it always goes through. నా చర్చ్లో 6 మంది ఉండొచ్చు, కానీ the Lord has always led me to triumph. The Lord has always led me to triumph. ఇదిగో ఏమని రాసుంటుంది, these things I have spoken to you that you may have a peace. In the world you will have tribulation. We cannot stop here. మనం ఇక్కడ ఆగిపోలేము. ఎందుకు? నేను నీతిని ధరించాను కాబట్టి, నేను దేవుని యొక్క నీతిని ధరించాను కాబట్టి, నేను ఈ కృపలో నిలిచి ఉండి నాకు కలగబోవు దేవుని యొక్క మహిమ తెలిసి దాని యందు నేను అతిశయపడుతున్నాను.
ఐఎమ్ హ్యావింగ్ హోప్ ఇన్ ద గ్లోరీ దట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్. 40 సంవత్సరాల తర్వాత కాలేబ్ వచ్చి చెప్తాడు, ఈ కొండ నాది అంటాడు. 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు ఆయన. 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. పాపం మా డాడీ ఇంకా ఓపిక పడుతున్నాడు, కొత్త కారు ఎప్పుడు కొనుక్కోవాలా అని. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, డాడీ నువ్వు ఇంకా వెయిట్ చేయకు డాడీ, నేను నీకు గిఫ్ట్గా కార్ బుకింగ్ డబ్బులు నేను ఇస్తాను డాడీ అని చెప్పి నేను కార్ బుక్ చేసి ఇచ్చాను మా డాడీకి. ఐ బుక్డ్ అ కార్. కానీ మా డాడీ ఏమన్నాడు, నాకొద్దు, నేను కార్ తోలితే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, అందరు పాస్టర్స్ ఒక 10 మంది ఎక్కే కార్ కావాలి, ఈ కార్ నాకు వద్దని క్యాన్సిల్ చేసాడు దాన్ని. మా డాడీకి ఒక ట్రాక్టర్ కొనియాలి, అందరిని ఎక్కించుకొని వెళ్తాడు. He waited for 40 years to get a mountain. 40 సంవత్సరాలు. నేను చెప్తాను, డాడీ నీకు ట్రాక్టర్ కావాలేమో, నాకు 2 సీటర్ కావాలి డాడీ అంట. ఎందుకు 2 సీటర్ కార్? అందరు నా కార్ ఎక్కేస్తే నాకు ఇష్టం లేదు డాడీ, నేను మా భార్య, మరి పిల్లల్ని ఏం చేస్తాను, నీ కార్లో పంపిస్తాను. To know that the Lord will always lead me to triumph. So in this world you will have tribulation, but be of good cheer. I have overcome the world. That is enough. కష్టాలు ఉంటాయండి, కష్టాలు లేదు, లోకాన్ని జయించి ఉన్నాను. డోంట్ సే కష్టాలు ఉంటాయి, కష్టాలు మీరు ఏడ్చి నేను ఏడ్చి ఇద్దరం కలిసి ఓదార్చుకొని ఏం ఫాయిదా లేదు అక్కడ. టైం వేస్ట్ దట్ ఈస్. ఫెరో అడుగుతాడు యాకోబుని నీకు ఎన్ని సంవత్సరాల వయసు అని అడుగుతాడు. వాళ్ళ కొడుకుని అడుగుతాడు, బాబు నువ్వు ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతాడు. నేను గొర్రెల కాపరి అని అంటాడు. ఆయన మాట్లాడే విధానానికి ఫరో ఎంత ఇంప్రెస్ అయిపోతాడంటే యోసేపుతో చెప్తాడు, జోసెఫ్, ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ బ్రదర్ ఈస్ గుడ్ అండ్ కేపబుల్, మేక్ హిమ్ ద చీఫ్ షెపర్డ్ అని చెప్తాడు. ఓకే, ఫెరో ముందు యోసేపు వాళ్ళ అన్నలు వచ్చి మాట్లాడతారు, నేను గొర్రెల కాపరిని, ఇప్పుడు మా పితరులు గొర్రెల కాపరులు. వాళ్ళు ఏమో ఒక మంచి ఆన్సర్ ఇస్తే ఈయన అంటాడు, ఓకే చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు ఈయనని మీలో ఎవరైనా అన్నలు మంచిగా ఉంటే వాళ్ళని నా గొర్రెల మీద కూడా మేక్ హిమ్ అ చీఫ్ షెపర్డ్ ఓవర్ మై ఫ్లాక్ కూడా అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ యాకోబుని అడుగుతాడు, బాబు నీకు ఎంత ముసలి వాడివి నువ్వు అని. మీరు ఎప్పుడైనా ముసలిని అడిగారా, మీరు ఎంత ముసలి వాళ్ళని? తాత నీ వయసు ఎంత అని ఎవరు నన్ను అడిగామా మనం? వి డోంట్ ఆస్క్. కానీ ఫెరో యాకోబుని చూసి బాబు నీ వయసు ఎంత అని అడిగాడు. ఈయన మొత్తం ఆయన శ్రమలన్నీ చెప్పేస్తూ ఉంటాడు. మా పితరుల దినాలు ఇంత, నా దినాలు ఇంత, ఏమో చెప్పేటప్పటికి ఫెరో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐ థింక్ జేకబ్ ఫెయిల్డ్ ద ఇంటర్వ్యూ. సో నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి నీ మూడు పాడైందని నా మూడు పాడు చేసి ఇద్దరు మూడు పాడైపోతే అక్కడ ఏం జరిగేది, వచ్చేది ఉండదు. ఈ లోకంలో శ్రమలు అన్నటివి ఉంటాయి. శరత్ పర్లేదు శరత్ శ్రమ పడు, నో ఐ డోంట్ వాంట్ టు హియర్ దట్. ఐ వాంట్ టు హియర్ బీ ఆఫ్ గుడ్ చియర్, ఫర్ ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యు టెల్ మీ, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. దేవుని యొక్క మహిమ ఎటువంటిదో ఆయన తెలియపరచడానికి ఇష్టపడ్డాడంట. టు లెట్ యూ నో వాట్ ఈస్ ద గ్లోరీ. సో ఏంటి మహిమ? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీకు ఎటువంటి నిరీక్షణ కనపడట్లేదు అనుకోండి, లుక్ ఇన్ సైడ్. ఇఫ్ దెర్ ఈస్ నో హోప్ దట్ యూ కెన్ ఫైండ్, లుక్ ఇన్ సైడ్. ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ దట్ యూ కెన్ ఫైండ్, లుక్ ఇన్ సైడ్. క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు ఉన్నాడు మీలో, ద హోప్ ఆఫ్ గ్లోరీ. డూ యు ఆల్ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? డూ యు అండర్స్టాండ్? నా ప్రార్థన ఏంటి తెలుసా? నేను దేవుడికి చెప్పాను, ప్రభువా నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం 2 స్టాఫ్ కావాలని చెప్పాను. ఐ సెడ్ లార్డ్ ఐ వాంట్ 2 స్టాఫ్. ఏమన్నా చెయ్యి ప్రభువా, నాకు 2 స్టాఫ్ కావాలని చెప్పాను. అనిల్ అనే ఒక అబ్బాయిని హైర్ చేసుకున్నా. అంతలో మా కాలేజ్లో 10 సంవత్సరాల నుంచి నేను మాట్లాడని సార్ ఒక ఆయన ఫోన్ చేసి, శరత్ నేను ఈ వీడియోలు చూస్తున్నాను శరత్, నా కాలేజ్లో 3 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు నీ దగ్గరికి పనికి పంపించవచ్చా అని అడిగాడు. నేను చెప్పాను పంపించవచ్చు సార్, కానీ డబ్బులు ఇవ్వాలా అని అడిగాను. ఏం డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా పని చేస్తాడు అని చెప్పాడు. వీళ్ళు 3 రోజు పొద్దున్న 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు నా నెత్తి మీద కూర్చొని, అన్న చెప్పన్నా ఏమన్నా పని చెప్పన్నాను. నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళకి ఏం పని చెప్పాలో.
ఇప్పుడు నాకు అది పని అయిపోయింది. ఓకే 9 o'clock అవుతుంది, ఓకే ఇప్పుడు రెడీ అవ్వాలి, స్నానం చేయాలి, మనం రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, మా స్టాఫ్ వస్తున్నారు. వీళ్ళని హైర్ చేసుకోవడమేమో కానీ నాకు ఎక్కువైంది పని. సో ఒక 2 అబ్బాయిలు మా డాడీ దగ్గరికి పంపించా. మా డాడీ ప్రొఫెషనల్ పని ఇచ్చేవాడు, అందరికీ పని ప్రొఫెషనల్గా ఇస్తాడు. 4 కనబడ్డారంటే 4కి 4 రకాల పనులు ఇస్తాడు. అరే మీరు ఇద్దరు మా డాడీ దగ్గరికి వెళ్ళండి అన్న, 2 పంపించా. నిన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న నాకు నువ్వు చాలా నచ్చావు, నీ ఆఫీస్ చాలా నచ్చింది, అంటే నీకేం కావాలో చెప్పన్నా. లేదన్నా నన్ను ఫుల్ టైం నీ దగ్గరే శాలరీకి పెట్టుకో అన్నాడు. దెన్ ఐ రిమెంబర్డ్, ఐ ఆస్క్డ్ గాడ్ ఫర్ 2 staff. నేను దేవుడిని అడిగాను 2 స్టాఫ్కి. నౌ ఐ డోంట్ నో ఐ విల్ పే హిమ్, హౌ ఐ విల్ పే హిమ్, బట్ ఐ వాంట్ టు హైర్ హిమ్. నేను ఆయనకి ఎట్లా జీతం ఇస్తాను నాకు మాత్రం తెలియదు, కానీ ఆయన నాతో పాటు ఫ్రీగా పనిచేసే డేట్ March 31. ఆఫ్టర్ March 31 ఐ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్ హిమ్. నేను చెప్పాను, అశ్విన్ ఐ విల్ పే యూ అశ్విన్, నేను నీకు జీతం ఇస్తాను, మీ కాలేజ్ నుంచి లెటర్ తెచ్చుకో. యూ థింక్ దట్ దిస్ ఈస్ డన్. డూ ఐ హ్యావ్ ద మనీ? నో, బట్ యు నో వాట్ ఐ హ్యావ్ ద హోప్ దట్ క్రైస్ట్ ఇన్ మీ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. యు విల్ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? రైచియస్నెస్ ఈస్ ద గేట్వే బ్లెస్సింగ్. నీతి పొందుకున్నవాడు విజయాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. నీతి పొందుకున్నవాడు విజయాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. యు నో వై? బికాస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. కెన్ ఐ ప్రే? Father, Lord, thank you for this day. Thank you that, Father, I have the grace in which I stand, because I have peace with God. Now because I stand in this grace, the gift that you have given me, the gift of righteousness, I pray that, Father, I will always give glory to you for the hope that I have. That, Father, the world may have tribulation, but you have overcome the world. Lord, Christ in me, the hope of glory. I pray that, Father, I will always know that, Father, a righteous man may fall down 7 times, but he will rise up again. I will know that, Father, 40 years I may wait, but on the 40th year I will look at the mountain and say, give me this mountain. Lord, I will understand that my faith will never disappoint me. My hope will never disappoint me. My hope will never put me to shame, for I have received you as my Savior. Father, I pray that, Father, every calling that is upon my life, may it never go away void. I pray that, Father, you will give unto me the benefit of the kingdom of the word of God. That, Father, I will work in the rules of the kingdom. I will not work in the rules of the earth. I will always work in the rules of the kingdom. Lord, I pray in the name of Jesus, Father, that I will receive of the riches of this glory. In the name of Jesus I pray. Amen.